హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక లాస్ ఏంజల్స్ లో కర్ఫ్యూ విధించిన అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులు ఏరివేతకు వ్యతిరేకంగా 5 రోజు ఆందోళన దిగారు. తర్వాత ఇక బలగాలు నిరసనకారులతో రణరంగంగా మారిన విధులు. ఇక నిరసనలు మాటన యాపిల్ స్టోర్ ఇక ఇతర షాపుల్లో లూటీ జరిగింది. తర్వాత ఇక 96 మంది అరెస్ట్. తర్వాత ఇతర నగరాలకు పాకిన నిరసనలు. తర్వాత ఇక ఆందోళన చేస్తున్నారు విదేశీ శత్రువులు అంటున్న ట్రంప్. తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిన 3 మంత్రులకు పదవులను కేటాయించింది. ఇక మైనింగ్ కార్మిక మంత్రిగా వివేక్ వెంకటస్వామి, ఇక అడ్లూరి లక్ష్మణ్ కి ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖ కేటాయించింది. తర్వాత ఇక వాకటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ, మత్స్య తర్వాత క్రీడా యువజన శాఖలు కూడా అప్పగించింది రేవంత్ సర్కార్. ఇక కొత్త మంత్రుల శాఖను కేటాయించిన రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్ర కేబినెట్ కొత్తగా చేరిన 3 మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కార్మిక ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీలతో పాటు మైనింగ్ అండ్ జియోలాజీ శాఖను అప్పగించారు. తర్వాత మంత్రి లక్ష్మణ్ కుమార్ కు షెడ్యూల్ కులాలు అభివృద్ధి శాఖ, గిరిజన మైనారిటీ శాఖలను కేటాయించారు. తర్వాత ఇక వీటితో పాటు దివ్యాంగుల, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్ల సాధికారిత శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. తర్వాత ఇక మంత్రి శ్రీహరికి పశు సంవర్ధక, పాడి అభివృద్ధి, తర్వాత మత్స్య శాఖలతో పాటు క్రీడలు, యువజన సేవల శాఖలను కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తర్వాత ఇక గవర్నర్ ఆమోదంతో శాఖలు కేటాయించినట్టు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే తర్వాత ఇక కాళేశ్వరం గుట్టు విప్పుత. ఇక రాష్ట్ర మంత్రివర్గంలో 18 మంది ఉండేందుకు అవకాశం ఉంది. ఇక కేసీఆర్ హయాంలో 8 మంది రెడ్లు, 4 వేలమ, ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు పదవులు కట్టబెట్టారు. కానీ జనాభాలో దాదాపు 40% ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు మాత్రం ఒక్కో పదవి ఇచ్చారన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇక మేము మాత్రం సామాజిక న్యాయంలో భాగంగా స్పీకర్ తర్వాత 4 మంత్రుల పదవులకు ఎస్సీలకు ఇచ్చాం. అంటే 18% ఉన్న ఈ వర్గానికి మంత్రివర్గంలో 26% ప్రయారిటీ ఇచ్చామన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. తర్వాత క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న వాళ్లకు పదవులు దక్కుతాయి. నా ఇంట్లో ఎవరు యాక్టివ్ పాలిటిక్స్ లేరు. తర్వాత ఇక అందుకే ఎవరిని అవకాశం దక్కలేదు. క్రియాశీలక రాజకీయాలు ఉండాలా వద్దా అన్నది ఆ వ్యక్తులకు, వారి కుటుంబాలకి సంబంధించిన అంశమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత ఇక 2 రోజుల్లో డాక్యుమెంట్లన్నీ బయట పెడతా అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్ర ప్రాజెక్టులు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. తర్వాత ఇక కేసీఆర్ చెప్పినట్టే ఆయన చేస్తున్నాడు, వాళ్ళిద్దరు ఒకటే. తర్వాత తెలంగాణకు దుష్మన్ కేసీఆర్ కుటుంబమే అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత ఇప్పుడు ఆమె కూడా దయ్యం అయ్యారా అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తర్వాత నేను ఉన్నంత వరకు ఆ ఫ్యామిలీకి కాంగ్రెస్ లోకి నో ఎంట్రీ అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక కర్ణాటకలో కులగణన అమలుపై చర్చించేందుకే ఢిల్లీకి వచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కాళేశ్వరం ప్రజలకు వాస్తవాలు వివరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ ప్రాజెక్టు గుట్టు విప్పుతానని, దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు బయట పెడతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నెల 18 నెలలో కాలంలో బీఆర్ఎస్ పై మేమెప్పుడు కక్షపూరిత రాజకీయాలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కమిషన్ వేశాం. ఆ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటున్నాయి. తర్వాత కాళేశ్వరం అవకతలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ పీసీ ఘోష్తో కమిషన్ వేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత కేసీఆర్ తో పాటు అందరూ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కథంతా ప్రజలకు వివరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఆ నిర్ణయాలన్నీ ఇంజనీర్లవే అన్నట్టు మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇక బ్యారేజీ లొకేషన్లు మార్పు, నీటి నిల్వపై డెసిషన్స్ వాళ్ళే తీసుకున్నారని కేసీఆర్ జవాబిచ్చినట్టు మనం ఇక్కడ ఒక వార్తని చూస్తున్నాం. ఇక టెక్నికల్ అంశాల్లో నాకు సంబంధం లేదన్నట్టు కూడా కేసీఆర్ అన్నారు పీసీ ఘోష్లో. తర్వాత ఇక కాళేశ్వరం నిర్మాణంపైనే మేము నిర్ణయం తీసుకున్నాం. ఇక ప్రాజెక్టు సంబంధించిన ప్రతి దానికి కేబినెట్ ఆమోదం ఉన్నదని స్పష్టం చేశారు మాజీ సీఎం కేసీఆర్. తర్వాత ఇక విట్నెస్ 115గా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు. తర్వాత ఇక ఆరోగ్యం బాగలేదు చెప్పడంతో ఇన్సైడ్ విచారణకు అనుమతి. తర్వాత 1-to-1 కొనసాగిన ఎంక్వైరీ. తర్వాత ఇక కాళేశ్వరంపై పీపీటీని కమిషన్ అందజేసిన బీఆర్ఎస్ అధినేత. తర్వాత ఇక బుధవారం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు బీఆర్ఎస్
బీఆర్కే భవన్ కు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ లొకేషన్లు మార్పు, ఇక బ్యారేజీలతో నీళ్లు నింపడం సహా ఇతర టెక్నికల్ అంశాలకు సంబంధించిన నిర్ణయాన్ని ఇంజనీర్లే తీసుకున్నారని కాళేశ్వరం కమిషన్ ముందు బీఆర్ఎస్ మాజీ సీఎం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. తర్వాత ఇక కాళేశ్వరం నిర్మాణించాలని ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రతి నిర్ణయానికి కేబినెట్ ఆమోదం ఉందని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని, అది ఇంజనీర్ల బాధ్యత అని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ నీళ్లు నింపడం తాను ఎవరిని ఆదేశించలేదని, పూర్తిగా సాంకేతిక పరమైన అంశమై ఉందని ఇంజనీర్లు చూసుకుంటారని అన్నట్టు ఇక్కడ మనం ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత కాళేశ్వరం కమిషన్ కు మంత్రి తుమ్మల లేఖ రాశారు. ఇక విచారణలో తన పేరును ఇటీలా ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక కేబినెట్ లో సబ్ కమిటీ అన్ని ప్రాజెక్టులు రీ ఇంజనీరింగ్ కు సంబంధించిందని వివరణ ఇచ్చారు. తర్వాత ఇక కేసీఆర్ మాట మార్చిండు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇక నాడు కాళేశ్వరం ఘనత తనేదని ఇప్పుడు తప్పించుకుంటున్నాడు. ఇక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ధ్వజం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది కాళేశ్వరం సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తాం. తర్వాత ఇక కాళేశ్వరంలో ఈ అక్రమాస్తులు 150 కోట్ల పైనే అంటూ ఒక వార్త చూస్తాం. ఇక శ్రీధర్ నివాసం, ఆఫీస్, బంధువుల్లో ఇంట్లో ఏసీబీ దాడులు చేశాయి. ఇక 13 ప్రాంతాల్లో సోదాలు, స్థిర చరాస్తులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాయి. అయితే కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లో కమర్షియల్ బిల్డింగ్లు, 19 ఓపెన్ ప్లాట్లు, తర్వాత 16 ఎకరాల భూమిని గుర్తించినట్టు ఒక వార్త చూస్తుంది. తర్వాత బంగారం, డైమండ్, ప్లాటినం అభరణాలను 2 కార్లు తర్వాత అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. తర్వాత గాయత్రి బాహుబలి పంప్ హౌస్ నిర్మాణంలో ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన శ్రీధర్ ఇక కాంట్రాక్టర్ నుంచి భారీగా మడుపులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. భారీగా కూడబెట్టిన నూనె శ్రీధర్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గాయత్రి పంప్ హౌస్ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇండ్లపై ఏసీబీ రైడ్ చేసింది. దాదాపు 150 కోట్లపైనే అక్రమ ఆస్తులున్నట్టు గుర్తించింది ఏసీబీ. ఇక గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన భారీ ప్రాజెక్టు అవినీతి పాల్పడినట్టు ఫిర్యాదులు అందడంతో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక కరీంనగర్ శ్రీధర్ ఇల్లు, చొప్పదండిలోని ఆయన ఆఫీస్ సహా హైదరాబాద్ లో కరీంనగర్, వరంగల్ మొత్తం 13 ప్రాంతాల్లో బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అదే దాదాపు 150 కోట్లు, అంటే అంచనా ప్రకారం 150 కోట్లు ఉంది, కానీ దాదాపు 200 కోట్ల పైనే అక్రమ ఆస్తులు గుర్తించినట్టు కొన్ని వార్తలు కూడా మనకు వస్తున్నాయి. తర్వాత ప్రతి పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక లోటు బడ్జెట్ ఉన్న హామీలకు వెనక్కి తగ్గం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడతల వారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక ఇల్లు రాలేదని మహిళలు ఎవరు బాధపడవద్దు. ఇక ములుగు జిల్లా పింఛన్లతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ సారీ ట్రంప్. ఇక డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై ఎలాన్ మాస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తర్వాత ఇక తాను ట్రంప్ గురించి చేసిన కొన్ని పోస్టులపై విచారం వ్యక్తం చేస్తున్నానని ఎలాన్ మాస్క్ అన్నారు. తర్వాత మాస్క్ తాజా ప్రకటనలో ఇరు పక్షాల మధ్య సయోధ్య సాధ్యమేమనే సూచనలు కూడా కనిపిస్తున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక కొడుకుపై పోక్సో కేసు, తండ్రి ఆత్మహత్య. ఇక చేయని నేరానికి తన కొడుకుపై పోక్సో కేసును మోపారన్న ఆవేదనతో యూపీలో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఇది జరిగిన వారం తర్వాత అతడి కొడుకు లైంగిక దాడి చేయలేదని సిట్ రిపోర్ట్ లో తేల్చింది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత నేనే చంపిన. ఇక హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. రాజా రఘువంశిని తానే హత్య చేయించినట్లు ఆయన భార్య సోనం పోలీస్ విచారణలో వెల్లడించింది. తర్వాత ఇక కిరాయి హంతకులతో చంపించి మృతదేహాన్ని లోయలో పడేసినట్లు ఒప్పుకుంది ఆమె నిన్న జరిగిన సమాచారం. తర్వాత ఇక అంగన్వాడీ స్కూల్లో ఎగ్ బిర్యానీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రీఓపెన్ అయిన తొలి రోజే పిల్లలను వడ్డించిన సిబ్బంది. ఇక అమ్మ మాట అంగన్వాడీ బాట ర్యాలీతో పిల్లలు వెల్కమ్. ఇక స్కూల్ తరహా బెల్ ఏర్పాట్లు చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ములుగులో అంగన్వాడీ పిల్లలతో కలిసి ఎగ్ బిర్యానీ తింటున్న మంత్రి సీతక్క. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది హెడ్లైన్స్ అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.
తర్వాత ఇక సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక దరహంకారంతో తప్పులు చేశాడు. ఇక దరహంకారంతో సిద్ధు క్షమించలేనంత తప్పులు చేశాడు. అతడిని చంపడం మినహా మాకు మరో మార్గం లేదు అని గోల్డీ అన్నారు. తర్వాత ఇక సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు వచ్చేశాయి. ఇక యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ సర్వీసెస్ 2025 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు అధికారంగా వెల్లడించాయని అన్నతో వార్తని చూస్తుంది. ఇక చైనాతో డీల్ ట్రంప్ చైనా దేశాల మధ్య వర్తిక ఒప్పందం ఖరారైనట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తర్వాత ఇక లూటీ విధ్వంసం కర్ఫ్యూ. ఇక లాస్ ఏంజిల్స్ లో కొందరు దుండగులు యాపిల్ ఐఫోన్ స్టోర్ లో పలు దుకాణాలపై దాడులు చేసి లూటీలు చేశారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత కేబినెట్ ఆమోదంతోనే అన్ని చేశాం. ఇక కాళేశ్వరం నిర్మాణంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ స్పష్టీకరణ. ఇక సాంకేతిక అంశాలపై ఇంజనీర్లు నిపుణులు నిర్ణయం తీసుకున్నారు అన్నట్టు ఆయన సమాధానం ఇచ్చారు. తర్వాత 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టు బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదని ఆయన స్పష్టం చేశారు. తర్వాత అక్కడ నీటి లభ్యత సైతం లేదని సిడబ్ల్యూసి తేల్చిందని చెప్పారు. తర్వాత తుమ్మడిహట్టుకి బదులుగా మేడిగడ్డ అన్నారం తుద్నీళ్ళ బరాజ్ నిర్మించాలని వాక్ కోర్స్ సూచించిందని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక ఈ నేపథ్యంలో ప్రాణహిత చెవిల రీఇంజనీరింగ్ చేపట్టామన్నట్టు కాళేశ్వరంకి సమాధానం ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్. ఇక బరాజ్ లొకేషన్లు ఎంపిక వాటిలో నీటి నిల్వపై ఇంజనీర్లే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. తర్వాత కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఇన్ కెమెరా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించిన కమిషన్. తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకం భారీ ప్రాజెక్టు దీనికి సంబంధించిన నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదంతోనే తీసుకున్నామని మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే సాంకేతిక పరమైన అంశాలపై ఇంజనీర్లు ఇక సాంకేతిక నిపుణులు నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం కట్టాలని తొలుత రాజకీయ నిర్ణయం మేమే ప్రభుత్వం తీసుకున్నాం. తర్వాత ఇక తుమ్మిడిహట్టు బదులుగా మేడిగడ్డ అన్నారం తుందిలా బరాజ్ నిర్మించాలని అంతర్జాతీయ ఖ్యాతి ఖండించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాక్ కోర్స్ సూచించిందని కేసీఆర్ స్పష్టం చేశారు. తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిర్వహించాలని జస్టిస్ పినాకి చంద్రబోస్ కమిషన్ బుధవారం బీఆర్కే భవన్ లో కార్యాలయంలో నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్ ఆయన 115వ సాక్షిగా పాల్గొన్నారు. ఇక కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కేసీఆర్. తర్వాత సామాజిక న్యాయంతో కేబినెట్ కూర్పు. ఇక ఢిల్లీలో కేవలం కర్ణాటకలో కులగణనపై మాత్రమే చర్చించామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక డిప్యూటీ సీఎం పిసిసి చీఫ్ లేకుండా శాఖలపై చర్చ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇక మీడియా చిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకి అని అన్న సీఎం. తర్వాత ఇక తాను ఉన్నంత కాలం కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబాన్ని రానివ్వానని వ్యాఖ్య చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కర్ణాటకలో చేపట్టే కులగణన అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో చర్చించేందుకే ఢిల్లీకి వచ్చా. ఇక రాష్ట్రంలో మంత్రులకు శాఖ కేటాయింపు పెద్దగా చర్చ జరగలేదు. డిప్యూటీ సీఎం బట్టి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక కేటాయింపుపై శాఖలు ఎలా చర్చిస్తాం, తెలంగాణ చేసింది కేవలం కులగణన సర్వే మాత్రమే కాదు, సామాజిక ఆర్థిక ఇక ఉద్యోగ రాజకీయ ఉపాధి విద్యా అంశాలపై సర్వేలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత డేటా పూర్తిగా మా వద్ద ఉంది. ఇక 97% మంది సర్వేలో పాల్గొన్నారు. సర్వే చేయడం ఆగిపోకుండా ఆ మేరకు సామాజిక న్యాయంతో రాష్ట్ర కేబినెట్ కూర్పు చేశామని చరిత్రలో తొలిసారిగా ఇలాంటి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది. తర్వాత ఇరిగేషన్ ఈ అక్రమాస్తులు 200 కోట్ల పైనే. ఇక నీటిపారుదల శాఖలో ఈ పనిచేస్తున్న నూనె శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక అరెస్ట్ కూడా చేశారు. ఇక మార్కెట్ లో వీటి విలువ దాదాపు 200 కోట్ల పైనే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. తర్వాత ఇక దాటివేత ధోరణిలో సమాధానం. ఇక ఎస్ఈబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు సీట్ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఈ కేసులో ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ప్రణీత్ రావు తో కలిసి ఆయనను కూడా విచారించడం జరిగింది. తర్వాత సింగర్ మంగ్లీపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో పాటు మద్యం డీజే వినియోగించారనే అభియోగాలపై మంగ్లీతో పాటు మరో ముగ్గురిపై చెవెల్లా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తర్వాత మంగ్లీ జన్మించిన వేడుకలో సినీ నటులతో పాటు 50 మంది పాల్గొన్నట్టు ఇక్కడ ఒక సమాచారం అనేది చూస్తున్నాం మనం. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ వార్తలు అనేది చూస్తున్నాం ఈ రోజు మనం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.
తర్వాత ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక KPABHB లో గజం రూపాయలు 2.98 లక్షలు. ఇక హౌసింగ్ బోర్డ్ ప్లాట్ కేవలంలో అత్యధిక ధర. ఇక హాట్ కేకులు అమ్ముడుపోయిన ప్లాట్లు. తర్వాత 18 సార్ల విక్రయంలో బోర్డుకు 142 కోట్లు లాభం. తర్వాత 2000 సంవత్సరంలో ఇక్కడ గజం 1818 రూపాయలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక నీటి నిల్వ నిర్ణయం అధికారులదే అన్న మాజీ సీఎం కేసీఆర్. ఇక కాళేశ్వరం కమిషన్ మీద హాజరు కావడానికి వస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక పంప్ హౌస్ హెడ్ కు తాకేంత వరకు నీటిని వారే నిల్వ చేశారు. తర్వాత ఇక నేను ఆదేశాలు ఇవ్వలేదు. ఇక ప్రాజెక్టు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు 280 కోట్లు నిధులు విడుదల చేశాం. తర్వాత ఇక వినియోగించే అధికారులు వారికి ఇచ్చాం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం కేబినెట్ అని కేసీఆర్ స్పష్టం చేశారు. తర్వాత స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైనది. నిధులు సమీకరణ ఇరిగేషన్ కార్పొరేషన్. తర్వాత ఇక ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో రుణాలు చెల్లించాలనుకున్నాం. తర్వాత ఇక వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదు. తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు. ఇక మాజీ సీఎంపై కమిషన్ ప్రశ్నలు వర్షం గుర్తించింది. తర్వాత బహిరంగ విచారణపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ముఖాముఖి విచారించిన జస్టిస్ ఘోష్ 50 నిమిషాల పాటు కొనసాగిన విచారణ. తర్వాత ఇక కవితను పలకరించని కేసీఆర్ ఇక గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కవిత పలకరింపు. తర్వాత ఇక మాట్లాడలేకపోక ఆగాలంటూ కేసీఆర్ పైగా సైగా. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ లో జారిపడ్డ పల్ల విరిగిన ఎడమ తుంటి యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స పరామర్శించిన కేసీఆర్. తర్వాత ఇక కాళేశ్వరం బ్యారేజ్ లో నీటిని నిల్వ చేయాలన్న నిర్ణయం అధికారులదేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇక జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తెలిపారు. ఇక పంప్ హౌస్ హెడ్ కు తాకినంత వరకు నీటి వారి నిల్వ చేశారని, నీటి నిల్వకు తాను ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం తమ ప్రభుత్వం హయాంలో 280 కోట్లు నిధులు విడుదల చేసేమే వీటిని వినియోగించే అధికారులు దఖలు పరిచయం వెల్లడించారు. ఇక కాళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం సంబంధించిన నిర్ణయం నాటి ప్రభుత్వ మంత్రివర్గం తీసుకుందని, ప్రభుత్వం ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్ణయం చేపట్టామని కేసీఆర్ అన్నారు. ఇక బ్యారేజ్ కోసం స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికంగానే జరిగిందని సమాధానం చెప్పారు కేసీఆర్. తర్వాత ఇక కాళేశ్వరం నిర్మాణం కోసం నిధులు సమకరించేందుకే ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. ఇక ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులు ఆ రుణాలను తిరిగి చెల్లించాలనుకున్నామని విచారించారు. కానీ వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ బుధవారం హాజరవ్వడం జరిగింది. తర్వాత ఇక ఈటెల హరీష్ తప్పుడు సమాచారం ఇచ్చారన్నట్టు తుమ్మల నాగేశ్వరరావు. ఇక వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. ఇక కాళేశ్వరానికి మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇక జస్టిస్ ఘోష్ కమిషన్ కు తుమ్మల నాగేశ్వరరావు లేఖలు రాశారు. ఇక అప్పుడు గొప్పలు చెప్పి ఇప్పుడు సంబంధం లేదంటున్నారు. తర్వాత ఇక కాళేశ్వరం అతిపెద్ద ఇంజనీరింగ్ తప్పదం. ఆ తప్పులు చూడలేకే పార్టీ నుంచి బయటకు వచ్చే చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు బీఆర్ఎస్ పై. తర్వాత ఇక నేనున్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్ లోకి రానివ్వ. ఇక కేసీఆర్ ది తెలంగాణ ద్రోహుల కుటుంబం. ఇక దుష్మన్ పరవారానికి కాంగ్రెస్ జాగాలేదు. ఇక వారిది సెల్ఫ్ క్రియేషన్. కవితది ఫ్యామిలీ డ్రామా. ఇక ఇప్పుడు ఆమె కూడా దయ్యంగా మారిపోయారా? ఇక మోదీ చదివిన బడిలో నేను చదివా. ఇక మంత్రులు పని భారం ఎక్కువైతే తగ్గిస్తా. రాహుల్ ది నాది రేర్ కాంబినేషన్. ఇక 2 రోజుల్లో కాళేశ్వరం ప్రజలపై వివరిస్తా. ఇక తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని మళ్ళీ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేటీఆర్ ఏం చెప్తే అదే మాట్లాడతాడు. ఇక ఏనాడైనా రాష్ట్రం కోసం మోదీతో మాట్లాడారా? ఇక మీడియాగా ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వాక్యాలు. ఇక నేను ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో చోటు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ది తెలంగాణ ద్రోహుల కుటుంబం అన్నారు. కేసీఆర్ కుటుంబానికి సెల్ఫ్ క్రియేషన్ అని, కవితది ఫ్యామిలీ డ్రామా అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక వివేక్ గనులు ఉపాధి కల్పన, అడ్లు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సక్షమే. ఇక ఒకటి పశు సంవర్ధక యోజన క్రీడలు అప్పగించారు. తర్వాత ఇక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రస్తుత మంత్రుల శాఖలో మార్పులు లేవు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత గాలి జైలు శిక్ష రద్దు అనేటు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఓబళాపురం కేసులో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి ఊరట. తర్వాత ఇక ఆయనతో పాటు మరో ముగ్గురు నిందితులకు జైలు శిక్ష రద్దుతో పాటు బెయిల్ మంజూరు. ఇక సిబిఐ కోర్టు తీర్పును కొట్టేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తీర్పుతో గాలి అసెంబ్లీ సభ్యత్వం పునరుద్ధరించినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక నీటిపారుదల శాఖ ఈ అక్రమాస్తులు ₹100 కోట్లు పైనే. ఇక లగ్జరీ విల్లాలు, ఆకాశ హర్షలో ఫ్లాట్లు, బహుళ అంతస్తుల భవనాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక
16 ఎకరాల వ్యవసాయ భూమి, ఇక 9 ఇళ్ల స్థలాలు, హోటల్లో భాగస్వామి, ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ తరహా థాయిలాండ్ లో ఘనంగా కుమారుడి వివాహం. ఇక ఏసీబీ వలలో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇక కాళేశ్వరం బాహుబలి మోటార్ల కొనుగోలు కమిషన్ తీసుకున్నట్టు ఆరోపణలు. తర్వాత ఇక 13 చోట్ల ఏకకాలంలో దాడులు, శ్రీధర్ ను అరెస్ట్ చేసిన అధికారులు. తర్వాత కొనసాగుతున్న సోదాలు, బ్యాంక్ డిపాజిట్లు, లాకర్ల గుర్తింపు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక్కడైతే 100 కోట్ల పైన ఇచ్చారు, కానీ దాదాపు 200 కోట్ల పైన అక్రమ ఆస్తులు ఉన్నట్టు వేరే పత్రికలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ప్రముఖ గాయని మంగ్లీపై కేసు నమోదు చేశారు చెవెళ్ల పోలీస్ స్టేషన్ లో. ఇక చెవెళ్లలోని ఓ రిసార్ట్ లో పుట్టినరోజు వేడుకలు, అనుమతి లేని పార్టీలో 13 సినీ ప్రముఖులు. తర్వాత ఇక రిసార్ట్ పై అర్ధరాత్రి పోలీసులు దాడులు, ఇక అనుమతులను డ్రగ్స్ పరీక్షలు, ఇక ఒక వ్యక్తి శరీరంలో గంజాయి అనేవాడు. ఇక మంగ్లీ సహా 4 కేసు కూడా నమోదు చేశారు. తర్వాత ఇక జడ్జి ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు? ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సీట్ విచారణ హాజరైన ప్రభాకర్ రావు ఇక ఆదేశాలు ఇచ్చింది ఎవరు? మీ పరిధిని దాటి ఎందుకు వెళ్లారు? తర్వాత ఇక ట్యాపింగ్ ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు ఉపయోగించారు? తర్వాత ఇక రివ్యూ కమిటీ ట్యాపింగ్ సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఇక ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది ఎవరు? ఇక 2 రోజుల 8 గంటల పాటు ప్రభాకర్ రావు విచారణ. తర్వాత ఇక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వెలికి తీసిన సమాచారంతో సిట్ ప్రశ్నలు. తర్వాత ఇక ఆయనకు 2 ఫోన్లు స్వాధీనం, 14న మరోసారి రావాలని ఆదేశించింది సిట్. ఇక కేసీఆర్ వెంట్రుక కూడా రేవంత్ పికాలేరు కేటీఆర్. ఇక ఆయన ఓ చిల్లర ముఖ్యమంత్రి, మంత్రుల శాఖలు ఇచ్చే అధికారం లేనోడు. ఇక దృష్టి మళ్లించేందుకు విచారణ పేరిట కుట్రలు చేస్తున్నట్టు కేటీఆర్ ఆరోపించారు. ఇక రాజకీయ స్వార్థమే ముఖ్యమనుకొని ఇక రాక్షస ఆనందం పొందటమే రేవంత్ నైజం అన్నట్టు వ్యాఖ్యానించారు. ఇక ఆయన గురునే కేసీఆర్ తిరిమేశారు. ఇక కాంగ్రెస్ ను బజార్లో నిలబెడతాం అన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక న్యాయ వ్యవస్థ క్రియాశీలత న్యాయ ఉగ్రవాదం కావద్దన్న జస్టిస్ బిఆర్ గవాయ్. ఇక జోక్యం చేసుకోకూడదని అంశాలు కలువ చేసుకోవడం మంచిది కాదు. ఇక న్యాయ సమీక్ష అధికారాన్ని ఆరుదైన కేసులో వినియోగించుకోవాలి. ఇక రాజ్యాంగ మూల సూత్రాలకు ప్రాథమిక హక్కులు విఘాతం కలిగినప్పుడే అధికారం వినియోగించాలి. సిజే బిఆర్ గవాయ్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం మనం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు హెడ్లైన్స్ అనేది కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. తర్వాత నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన సందర్భంగా బీఆర్కే భవన్ వద్ద భారీగా తరలి వచ్చిన కేసీఆర్ అభిమానులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక సీదీ బాత్ దూద్ కా దూద్ పానీ కా పానీ, ఇక లాజవాబ్ కాళేశ్వరం. ఇక గోత్ కమిషన్ కు కేసీఆర్ నివేదిక, 50 నిమిషాల పాటు ముఖాముఖి. ఇక రీడిజైన్ ఖుల్లం ఖుల్లా అధిక ఆధారాలు అందజేసిన బీఆర్ఎస్ అధినేత. తర్వాత ఇక జస్టిస్ పిసి ఘోష్ ఇక 18 ప్రశ్నల సమాధానం ఇచ్చిన కేసీఆర్. ఇక కాళేశ్వరం పై నిర్ణయాలు కేబినెట్ ఆమోదం తర్వాతే అన్ని మార్పులు చేశామన్న కేసీఆర్. తర్వాత నీటి లభ్యత నేపథ్యంలో మేడిగడ్డకు మార్పు, ఇక కేంద్ర సంస్థల నివేదిక ఆధారంగా నిర్ణయం. తర్వాత ఇక జస్టిస్ పిసి ఘోష్ తేల్చి చెప్పిన మాజీ సీఎం. ఇక పెద్ద ఎత్తున తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు. ఇక రేవంత్ కాంగ్రెస్ కు వ్యతిరేక నినాదాలు. ఇక 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తు చేసిన ప్రభుత్వం. ఇక తిరిగి వెళ్ళినప్పుడు శ్రేణులకు కేసీఆర్ అభివాదం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈ రోజు మనం చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.